ఆర్టీసీ స్టీల్ సిటీ డిపోని ఉన్న చోటన అక్కడే కొనసాగించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మొత్తం ఈ విశాఖ నగరం అభివృద్ధికి కానీ, అలాగే అచ్యుతాపురం SEZకి కానీ, దువ్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి SEZని ఈ రెండు ఆర్థిక మండలిని విశాఖపట్నం ప్రజానికానికి అందుబాటులో లింకప్ చేస్తూ మొత్తం ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో ఈ డిపో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అలాగే ఈ డిపోని ఆనుకొని ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా బస్సు సౌకర్యం కల్పించి మొత్తం ప్రయాణ సౌకర్యాన్ని ఈజీగా చేయడమే కాకుండా మొత్తంగా విశాఖ జిల్లా అభివృద్ధిలోనే కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు మామూలుగా విశాఖపట్నంలో ఈ స్టీల్ సిటీ డిపోని గతంలో 33 సంవత్సరాలకి లీజుకి తీసుకున్నాము ఆర్టీసీ. అలాగే ఈ లీజు కొనసాగించాలని చెప్పేసి అంటే ఇప్పుడు 133 కోట్లు కట్టాలని చెప్పేసి మరి స్టీల్ యాజమాన్యం చెప్తా ఉంది. నిజంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇంకా ప్రభుత్వ రంగ సంస్థకి మరి చేయూతని ఇవ్వాల్సింది పోయి మీరు ఇంత కట్టండి అని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది ఒక ఆర్టీసీ సంస్థనే కాదు ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేయడంలో భాగంగా మనం దీన్ని చూడాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే కనుక ఆర్టీసీ సంస్థలు ఒక పక్క PPP పేరుతో ప్రైవేట్ వాళ్ళకి మనం అప్పగిస్తున్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్టీల్ యాజమాన్యం నుంచి మనం లీజు తీసుకోవడం ద్వారాగా ఇప్పటి వరకు జరిగింది. అంటే ఇప్పుడు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్లేస్లో దీన్ని కాకుండా వేరే చోట మేము ఇస్తాము, మీరు దాన్ని కట్టుకోవాలి అనేసి అంటే ఒక డిపోని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నది. మళ్ళీ ఈ ఖర్చు ఆర్టీసీ సంస్థ మీద, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం కావాల్సి ఉంది. మొత్తంగా ఈ అన్నిటి ప్రభావం మళ్ళీ టికెట్ల రూపంలో మొత్తం విశాఖ జిల్లా ప్రయాణికులందరి మీద కూడా భారం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఇంకో డిపోని కట్టుకోవడానికి మేము ప్లేస్ ఇస్తామనే బదులుగా ఈ డిపోని ఇక్కడే కొనసాగించేటట్లుగా స్టీల్ యాజమాన్యాన్ని ఒప్పించే విధంగా ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులారా, ఈరోజు విశాఖ స్టీల్ సిటీ డిపోని అక్కడే కొనసాగించాలని ఆర్టీసీ సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై భారత్. ఈరోజు స్టీల్ సిటీ డిపో అంటే స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఏర్పడినటువంటి డిపో. అంటే లక్షలాది మందికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడంలో కానీ, వారి యొక్క పిల్లలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలిగించడం, అందరికీ అందుబాటులో ఉన్న స్టీల్ సిటీ డిపో. అంతేకాదు APSRTC అనేది వర్కర్స్కి షిఫ్ట్లో బస్సులు సౌకర్యం కూడా కల్పిస్తుంది ఈరోజు. అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అంటే ఇది ఒక ప్రజా రవాణా సంస్థగా, ప్రజలకు ఒక మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థగా భావించాలి తప్ప కమర్షియల్గా ఆలోచించకూడదు. ఎందుకంటే 8 లక్షలు ఉన్నటువంటి లీజుని 133 కోట్లకు పెంచారు. APSRTC గవర్నమెంట్, స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్, ప్రజలు ఓట్లు వేశారు, పాలకులు ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనారు. ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ కేంద్ర ప్రభుత్వం. మరి వీళ్ళిద్దరు కలిపి చేయాల్సిన పని ఏంటి? మొట్టమొదటిగా ప్రజలకు అందుబాటులో ఉన్న డిపోని కదిలించకుండా అక్కడే ఉండేటట్టు ఏర్పాటు చూడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మల్లార్ సింగ్ గారిది, అలాగే ఎంపీ శ్రీభారతి గారిది. అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే మనం ఓట్లు వేసాం, రాజ్యాంగం మనకు ఓటు హక్కు ఇచ్చింది. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కార్మికులుగా మనం బానిసలం కాదు. ఈరోజు మనం ఓటు ద్వారానే వచ్చింది కాబట్టి ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు, అవునా కాదా? కాబట్టి మనకు సర్వెంట్గా వాళ్ళు సర్వీస్ చేయాలి. మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, ఆ ట్యాక్స్ ద్వారా వాళ్ళ జీతాలు వస్తున్నాయి. అంటే వాళ్ళు సర్వెంట్గా మనకు పనిచేయాలి తప్ప వాళ్ళ కోసం మనం కాదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు స్పందించాలి ఇమ్మీడియట్గా. ఇప్పటికే డాక్టర్ గంగారావు గారు 78 వార్డు కార్పొరేటర్ CPM గెలిచిన గంగారావు గారు ఆల్రెడీ దీని మీద లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో స్టీల్ సిటీ డిపోని అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దాన్నే కొనసాగించేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఇది మన హక్కు, ఎవరో భిక్ష కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్నారు విశాఖ హక్కుని.
రాష్ట్ర ప్రజలందరి హక్కు ఏపీఎస్ఆర్టీసీ. కాబట్టి ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను ఆరుచౌకగా కొట్టేయడానికి కుట్ర జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల పేరుతోటి రూపాయికి 5 రూపాయలకు ఎకరం అమ్ముతున్నారా లేదండి? అమ్ముతున్నారా లేదా? ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కాబట్టి మేము 5 రూపాయలకు 100 రూపాయలకు ఎకరం పొలంను ఇస్తున్నారు. మరి అలాంటిది ఏపీఎస్ఆర్టీసీ అనేది ఈ రాష్ట్ర ప్రజలకి సర్వీస్ అందిస్తున్నటువంటి సంస్థకి ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదు? కాబట్టి రాబోయే కాలంలో ఇది కేవలం ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజల సమస్య, ప్రజలందరి సమస్యగా ప్రజలు భావించేటట్టు మనం చేయాలి. అన్నా కదా? ప్రజలు భావించినప్పుడే పాలకులు దిగుతారండి. ఇదేదో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులనో లేకుంటే స్టీల్ ప్లాంట్ కార్మికులనో కాదు. ఇది మన ఆస్తులు, మన సంస్థ, మనందరి సంస్థ. రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉందని మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కార్మికులుగా మీరు స్పందించే అవసరం అనేది ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఒకటి కాదండి, డిపోలు మూసేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ చేయగలుగుతాయి, ప్రజలు చైతన్యవంతమైతే, ప్రజలు రాజ్యాంగం అర్థమైతే తిరుగుబాటు వస్తుందండి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు అర్థమైతే, రాజ్యాంగం మనం అర్థం చేసుకుంటే, ప్రజలకు తెలియజేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి అలాంటి ఆ చైతన్యం మనం ప్రజల్లో కల్పించాలి. కాబట్టి నాయకులుగా మనం ప్రజలకు తెలియజేసిన బాధ్యత తప్ప మనమే పోరాడి సాధిస్తామంటే భరోసా కల్పించకూడదు. ప్రజలు కదిలించేటట్టు మనం ఉండాలి, ప్రజలకు నాయకత్వం వహించాలి. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ సంఘాలు అన్ని సంఘాలు కలిపి రాబోయే కాలంలో ప్రజా సంఘాలను కలిపి అవసరమైతే రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. స్టీల్ సిటీ డిపోని అక్కడి నుంచి తరలించకుండా ఉండాలి అనేది మన అందరి యొక్క ఆశ, ఆకాంక్ష. ఇది చాలా దారుణం అండి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్టీల్ సిటీ డిపోని అక్కడి నుంచి తరలించేస్తాం అనేది అయితే మాత్రం చాలా పాపం, దారుణం, పాపం. ఎందుకంటే సిటీ సెంటర్లో నడిబడ్డుల్లో ఉన్నటువంటి మన ఆర్టీసీ ఆస్తుల్నే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం 99 పైసలు ఎకరానికి 99 పైసలు చొప్పున ఇచ్చేటువంటి తరుణంలో ఇది ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి డిపో అది. ఎందుకంటే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి డిపోల్లో మొట్టమొదటి డిపో స్టీల్ సిటీ డిపో. అలాంటి డిపోని అక్కడి నుంచి తీసేయమండం, దానికి గవర్నమెంట్ సరైనటువంటి స్పందన లేకపోవడం, ఇదైతే ఉద్యోగస్తులు మనం ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. ఎందుకంటే అది మన మన తాలూకా మ్యాండేటరీలో ఎక్కడైనా మనం ఉద్యోగం చేయాలి. ఏ డిపోకి ఇచ్చినా సరే, ఎక్కడికి మనం మార్చినా సరే మనం ఉద్యోగం చేయాలి. అది ముఖ్యం కాదు, ఉద్యోగులు ఎక్కడైనా చేస్తాం. కాబట్టి డిపోని మార్చడం అనేది అయితే మాత్రం చాలా దుర్మార్గం. ఈ విషయంలో మాత్రం మీరు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి మీ ఎస్డబ్ల్యూఎఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అదే డిపోని అక్కడ కొనసాగించే విధంగా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చొరవ తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, స్త్రీలకు ప్రత్యేకంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు స్టీల్ సిటీ డిపో అక్కడ ఉన్నదంటే అన్ని జిల్లాలకి సెంటర్ పాయింట్ లెక్కే మన కాంప్లెక్స్ పాయింట్ లెక్క కాదు. ఎందుకంటే హైవే నుంచి టచ్చింగ్లో ఉన్న డిపో అది ఒకటే మెయిన్. ఎందుకంటే పక్కనే కాంప్లెక్స్, డిపో కానుకొని ఉన్నటువంటి కాంప్లెక్స్. సో దాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకి మంచి విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడేదాన్ని పక్కన పెట్టడం అనేది మాత్రం చాలా శోచనీయం. ఈ విషయంలో సిఐటియు అన్ని యూనియన్తో కలుపుకొని ఎంతటి కార్యక్రమానికి చేయడానికైనా సరే ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మా మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ
ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పల్లిశెట్టి దామోదరరావు గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర కార్యదర్శులు, జోనల్ కార్యదర్శి అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. ఒకటి, స్టీల్ సిటీ డిపోని అక్కడి నుంచి తరలించొద్దు అనేది మెయిన్ కాన్సెప్ట్. రెండవది, విజయవాడ నడిబొడ్డులో గవర్నర్పేట 1 and 2 డిపోల్ని లుల్లు మాల్కి ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సిల్ చేయమని. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఆయన చొరవ తీసుకొని మనకేమైనా, అందులోనూ ఆయన నియోజకవర్గం స్టీల్ సిటీ డిపో అనేది ఆయన నియోజకవర్గం, దానికి ఏమైనా జరిగితే మీకే చెడ్డ పేరు వస్తుంది సార్. ఎందుకంటే మీ నియోజకవర్గం, రాష్ట్ర అధ్యక్షులు అయ్యిండు కూడా దాన్ని మీరు కాపాడకపోతే చాలా మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని అంటే, నేనైతే డిపో ఎక్కడికి కదలకుండా చూసే బాధ్యత నాది. కానీ ఆయన ఒక మాట అయితే చెప్పారండి, టోల్గేట్ దగ్గర 5 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 99.9% ల్యాండ్ వాళ్ళతో మనకి ఏమైనా సెట్ అవ్వకపోతే, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సంబంధించినటువంటి సైట్ కాబట్టి మళ్ళీ 133 కోట్లు సంవత్సరానికి కట్టమంటే, మనమే అందరికీ రాయితీలు ఇచ్చుకొని అందరినీ ఫ్రీగా తిప్పుతూ, అంటే నేను ఫ్రీగా తిప్పారనేది హాస్యాస్పదం కాదు, అంటే మనం సౌలభ్యం కల్పిస్తున్నాం, ఆ రకమైనటువంటి సర్వీస్ చేస్తాం మనం అందరికీ. చేసినప్పుడు మనకి గవర్నమెంట్ ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేయకపోతే మన ప్రజలకు ఏ రకంగా సర్వీస్ చేయగలం చెప్పండి ఒకసారి. మన ప్రజలకు సర్వీస్ చేయాలని పరిస్థితి అవుతుంది అని అంటే, ఆ 5 ఎకరాలు భూమిని అయితే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించే ఏర్పాటు అయితే నేను తీసుకుంటానని అయితే మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేం జరిగినా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి డిపోని మూవ్ చేసే కన్నా ఇప్పుడు అది మూవ్ చేసేవంటే రమారమ 3-4 కోట్లు ఖర్చే కదా మనం. అది ఎవరి మీద వేస్తారు? మన డిపార్ట్మెంట్ మీదే వేస్తారు. అంటే ఆ రకమైనటువంటి లాస్ చేయకుండా దీన్నే కంటిన్యూ చేయండి సార్ అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో దాని మీద అయితే ఆయన స్పందన బాగా ఉంది. అదే ఆ డిపోని అక్కడే కొనసాగిస్తారని ఆశిస్తూ, అన్ని డిపోల మీద కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, డిపోలు లేకుండా చేయాలి అన్నది ఆర్టీసీ ఏపీపీటీడీ బోర్డు ఉంటుంది. మిగతాదంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఉదయం సమాచారం సీతాలక్ష్మి గారికి చెప్పగానే సమాచారం అని నెట్లో చూసాం. చూస్తే ఇప్పుడున్న దాన్ని నీళ్ళు కంటిన్యూ చేయాలంటే 133 కోట్ల రూపాయలు చెల్లిస్తే కంటిన్యూ చేస్తాం. అంటే ఆ డబ్బులు ఎలాగా చెల్లించలేం కాబట్టి దాన్ని పూర్తిగా వదులుకోమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు. ఇప్పటికే మన డిఎంఓ, మన ఆర్ఎంఓ, వీళ్ళందరూ ఆర్ఎం కూడా వెళ్ళి మాట్లాడాడు. అన్న డబ్బులు ఎండీ కూడా మాట్లాడాడు, మేము డబ్బులు చెల్లించలేమని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్కి కావాల్సింది కూడా అదే. స్టీల్ ప్లాంట్ ఈ రోజున ప్రైవేట్ పని చేయాలంటే స్టీల్ ప్లాంట్ ఒక పక్కన ప్రైవేట్ పని అవ్వదు అని చెప్పి ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా గట్టిగా చెప్తున్నారు. మరో పక్కన విభాగాలకి ప్రైవేట్ పని చేశారు. స్టీల్ ప్లాంట్ నడిపే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఈ రోజున ఆర్టీసీ నడిపే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. అంటే ప్రభుత్వం వేరిగిరి ప్రభుత్వం అని చెప్పి చూపించి లోపల మొత్తం డొల్ల చేసి కార్పొరేట్లకి, ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పి చూస్తుంది. ప్రైవేటు అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి పేరు మాత్రం గవర్నమెంట్ పైకి పెడుతూ ఉంటారు. లోపలంతా కూడా చెలబట్టిన పురుగులాగా మొత్తం అంతా లోపల దొరిచేస్తూ ఉంటారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ మీద ఆ ఫ్యాక్టరీ నడిపి ప్రొడక్షన్ తీసి ఉద్యోగస్తులు పెట్టి జీతాలు ఇచ్చి చెల్లించే దానికంటే ఆ భూములు లీజులు ఇచ్చుకున్నా, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి స్టీల్ ప్లాంట్ని పక్కన పెట్టేయాలని చెప్పేసి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పక్కన పెట్టి దీని స్థానంలో పెట్రోల్ కంపెనీ తీసుకురావాలి. సేమ్ ఆర్టీసీది అంతే. ఓ పక్కనేమో స్త్రీశక్తి పథకం ద్వారా బస్సు ఆక్యుపేషన్ పెరుగుతూ ఉంది. బస్సు ఎక్కితే ఖాళీ ఉన్నట్టుగా నిలబడే ప్రయాణం అంటాను. ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ చెల్లిస్తానని చెప్పి ఆర్టీసీకి చెప్తూ ఉంది. నేను వరుసగా 3-4 రోజుల నుంచి బస్సులో ప్రయాణం చేస్తూ ఆ కండక్టర్స్ని అడిగాను, మీరు రెవెన్యూ మీ డ్యూటీ దిగేటప్పుడు ప్రతిరోజు ఎంతమంది ఎంత చెల్లించేవారు, ఇప్పుడు ఎంత రెవెన్యూ మీరు కడుతున్నారు మీ తాలూకా దీనికి అని డిపోకి ఎంత కడుతున్నారని అడిగితే, ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు 6,000 రూపాయల నుంచి 4,000 నుంచి 6,000 రూపాయల దాకా నేను ఎక్కింది తిరుమల ఎక్కాను. అలాగే 52D ఎక్కాను. 6,000 ఇలా కట్టేవాళ్ళు కాస్త 2,000, 2,500 మాత్రమే మేము కడుతున్నామండి అని చెప్పి వచ్చి రెవెన్యూ తగ్గిపోయింది. బస్సు ఆక్యుపేషన్ పెరిగింది, రెవెన్యూ తగ్గింది.
మరి ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ పే చేస్తుందా, ఎప్పటికప్పుడు పే చేస్తుంది, ప్రతి నెల పే చేస్తుందా, 3 నెలలకు పే చేస్తుందా, 6 నెలలకు పే చేస్తుందా అంటే అది ఇంకా క్లారిటీ లేదంటే 3 నెలలకు ఒకసారి పే చేస్తుందని మా అంచనా మాకు చెప్తున్నది. మరి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం పే చేస్తే మీ జీతాలు ప్రతి నెల ఇస్తాడా ఇవ్వడా? రెవెన్యూ వస్తున్నాయి కదా జీతాలు ఇస్తాడు, కాబట్టి ఇస్తాడా ఇవ్వడా అంటే ఏం తెలియదండి. మాకు మాత్రం ఫ్రీ బస్ ఏమైతే అయింది కానివ్వండి, ఖాళీగా టికెట్ల దానికంటే మాకు పని ఒత్తిడి పెరిగింది, పని భారం పెరిగింది, జీతాలు వస్తాయో లేదో తర్వాత వేచి చూడాలి. ఈ గవర్నమెంట్ సాధారణ కండక్టర్లందరికీ అర్థమైపోతుంది ఈ గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ మూసేయడానికి సిద్ధపడింది అని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా ఎంత సుందరయ్య కూడా చెప్పారు, కొత్తగా అన్ని ఎలక్ట్రికల్ బస్సులనే తీసుకొస్తున్నాడు. ఆ బస్సుకు పేరుకి ఆర్టీసీ అంటారు తప్ప కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడే మొత్తం బస్సులు మెయింటెనెన్స్ అంతా కూడా. నో రిక్రూట్మెంట్, పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఆర్టీసీలో ఉన్నట్టు అంతా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హైవే బస్సులు ఇటువంటి వాళ్ళ చేత రిక్రూట్మెంట్ చేస్తున్నాడు. అంటే బొమ్మలాగా పొగబెట్టినట్టు పేరుకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఆర్టీసీ లేకుండా చేయాలనే కుట్ర ఇందులో కనబడుతుంది. మన స్థలాలన్నీ ఏమో ప్రైవేట్ వాళ్ళకి లీజ్ చేస్తున్నాం. ఆర్టీసీ స్థలాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి తక్కువ డబ్బులకు మనం లీజ్ చేస్తున్నాం. జగన్ కూడా మాట్లాడాడు, సీఎంఆర్కి లీజ్ ఇచ్చాం. ఇప్పుడు మద్దిలపాలెం డిపోనే పూర్తిగా కార్పొరేట్లకు ఇచ్చి మల్టీప్లెక్స్లు కట్టి అది మన విజయవాడ కాంప్లెక్స్ లాగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రపోజల్స్ ఉన్నాయి. అది కార్యాచరణ దాల్చకపోతుంది. అది ప్రైవేట్ వాడే. పీపీపీ పద్ధతిలో ఇప్పుడు మనం చూస్తున్నాం 4 పీలు పెట్టాడు. 4 పీలు పెట్టి అందరినీ దత్తత తీసుకోమన్నాడు, బంగారు కుటుంబాలని చెప్పేసి. ఆఖరికి ఆ ఆర్టీసీ కండక్టర్ని కూడా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోమన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన ఆయన ఒక ఎన్జిఓ లీడర్ వచ్చాడు, తీసుకొని వచ్చి మీరు ఆ కుటుంబాన్ని దత్తత మా అబ్బాయి ఫీజు నేను కట్టుకోలేకపోతున్నానండి అని చెప్పేసి అంటే అబ్బాయి మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు 2-3 ఫీజులు చెల్లించాలి అని చెప్పేసి చెప్తున్నారండి. అలాగే కింద స్థాయి వర్కర్స్ అందరికీ దత్తత ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆస్తులు పెంచుకుంటూ ఉంటాడు, మనకేమో బంగారు భూమి బంగారు తల్లి అని చెప్పేసి మన చేత అందరినీ దత్తత తీసుకోమంటుంటాడు. మన స్థలాలన్నీ తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు సీఎంఆర్ అంటారు, ఆర్టీసీ అంటారు. ఇంతకుముందు ఆర్టీసీ డిస్పెన్సరీ, ఆర్టీసీ క్వార్టర్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎవరిదంటే ఆ స్థలం సీఎంఆర్ రామన్ గారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మద్దిలపాలెం డిపోని ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడల్లో డెవలప్ చేసి అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు. ఇంకా అనేక డిపోల్ని చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో సగం స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. కాబట్టి ఇలాగ ఆర్టీసీ స్థలాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఇది గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ దగ్గర కాబట్టి ఇంకో రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ అలాట్ చేయొచ్చు. అనేక మంది ప్రైవేట్ కంపెనీలు తీసుకుంటారు. జగన్ చెప్పాడు, టీసీఎస్ కంపెనీకి ఎకరం 99 పైసలకి లీజ్ ఇస్తూ ఉంది. కొన్ని కంపెనీలకి అయితే 100 ఎకరాల దారదత్తం, విశాఖపట్నం ఎక్కడా కాదు, విశాఖపట్నం 100 ఎకరాల దారదత్తం చేస్తున్నారు. సంవత్సరానికి 99 పైసలు లీజ్. మనకేమో 133 కోట్ల రూపాయలు లీజ్. చూడండి ఎంత అన్యాయమో. అంటే మన ప్రైవేట్ కంపెనీలకేమో ఫ్రీగా భూములు ఇస్తున్నారు, గవర్నమెంట్ సంస్థకేమో డబ్బులు విపరీతంగా పెంచుతున్నారు. అంటే ఇది మొత్తంగా చూసుకున్నప్పుడు ఆర్టీసీ మనుగడికే ఒక ఉప్పు వాటిలో పోతుంది. ఏదైతే ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కార్మికుల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, ఇలా హక్కులు వస్తాయనుకున్నది కాస్త ఈరోజు ఆర్టీసీ మనుగడికే ఒక పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఒక డిపోవా లేదంటే ఒక గ్యారేజా లేదా ఒక వర్క్షాపా అనే పద్ధతిలో కాకుండా మొత్తం దీని ప్రమాదాన్ని వాటిల్ని కింద దాకా ప్రజల్లో ప్రచారం చేయాలి. ఎందుకంటే దీని ఎఫెక్ట్స్ అన్ని ప్రజల మీద పడతాయి. నిజంగా 133 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించింది అనుకోండి, ఈ డబ్బులు ఎవరి మీద వేయాలి? డబ్బులు ఆటోమేటిక్గా మనం చెల్లిద్దామన్నా ఆ డబ్బులన్నీ ప్రజల మీద వేరే రూపంలో భారణ వేయాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వివరించి ప్రజలకి దాకా చెప్పడం ద్వారా మాత్రమే ఇటువంటి ప్రభుత్వ రంగాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ఒక ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కాపాడగలుగుతాం. కాబట్టి ఇదేదో ఆర్టీసీ వాళ్ళదే, ఆర్టీసీకే పరిమితం అవుతుంది, వాళ్ళ వాళ్ళదే అనుకుంటే పొరపాటు. ఇది మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ, ప్రధానికి అందరినీ అనే పద్ధతుల్లో మనం క్యాంపెయిన్ తీసుకుని వెళ్ళాలి. ఆ రకంగా ఆర్టీసీని కాపాడుకోవడం. ఈరోజు ఆర్టీసీకి ఆ స్థలం కాకుండా ఇంకో స్థలం దేవస్థానం కూడా దేవస్థానం భూమి అయింది, అది లీజే. ఇంకా ఎలా చూసుకుంటే చాలా మన భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఈ కాంట్రవర్సీ లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి లేని ఆటంకం ప్రభుత్వ సంస్థ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది వచ్చింది?
అనే పద్ధతుల్లో మన ఆర్గ్యుమెంట్స్ పెట్టి దీన్ని కాపాడుకునే విధంగా కూడా ప్రజల చైతన్యవంతం చేసే విధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగస్తులు మాకేంటి మా జీతాలు మాకు వస్తున్నాయి, ఇప్పుడు ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, ఈ డిపోలో కాబట్టి ఇంకో డిపోలో పనిచేస్తాం అన్న పద్ధతుల్లో కాకుండా వాళ్ళని మోటివేట్ చేసి మొత్తం సంస్థకే నష్టం వాళ్ళు వెళ్తుంది అన్న పద్ధతుల్లో మన కింద దాకా క్యాంపెయిన్ తీసుకుని వెళ్ళాలని మీరు చేస్తున్న క్యాంపెయిన్లో సిఐటిగా మేము కూడా కింద వరకు క్యాంపెయిన్లో భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ సెలవు మిత్రులారు. తీసుకెళ్తే 2వ స్థానం ఉంది స్టీల్ ప్లాంట్. 92 లక్షల మంది 92,000 మందిని తీసుకెళ్తాము. తర్వాత 72, 77 అలా ఒకటి అంటే 2వ స్థానంలో ఉండే డిపోలు ఈరోజు తీసేయాలని చెప్పేసి ఒకటి. రెండవది ఆదాయంగా చూసుకున్నా సరే ఇప్పుడు దానికి లీజు దానికి ఖర్చు పెట్టింది, ఆర్టీసీ డిపో ఖర్చు పెట్టింది 5 కోట్లు పెట్టి బిల్డింగ్ దాని ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసింది. దాని లీజు తీసుకుని 8 లక్షలే కావచ్చు. 8 ఎకరాల్లో 5 ఎకరాలు ప్రహారీ ఇదంతా చేసి మనం ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పటికే ఇప్పుడు 33 ఏళ్ళు అయిపోయింది కాబట్టి తరలించడం మనకే అభ్యంతరం లేదు, తరలించమని. ఇదే విధానం అన్నిటికీ అమలు చేయాలి. ఈరోజు విశాఖపట్నంలో ఆ రకంగా లీజు 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన అంశాలు తీస్తే 100 ఉన్నాయి. మీ దగ్గర ఆర్టీసీలోనే సిఎంఆర్ నుంచి ఆనుకొని ఆ పక్కనుండే విప్రోని ఆనుకొని, ఇప్పుడు విప్రో కాదు, సత్యం కాదు, టెక్మైన్ ఇంకా చాలా వచ్చాయి. అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతిదీ లీజు, గవర్నమెంట్ అన్నీ లీజుకి ఇస్తున్నారు. ఇప్పుడు టాటా వాడికి 99 పైసలు ఇస్తున్నారు. టాటా వాడు చాలా పేదవాడు, అది 90 ఏళ్ళకి ఇస్తున్నారు. మరి అటువంటిది ఆర్టీసీ ఇప్పుడు ఆల్రెడీ ఒకటేమి స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ది, ఆర్టీసీ గవర్నమెంట్ది. మరి అటువంటిది లీజు కొనసాగించడానికి ఏంటి అభ్యంతరం? ఇది అభ్యంతరం కాదు. మనం ఆలోచించవలసింది దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది. ఏంటి? ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఉండే యమల విద్యాలయం ఈరోజు ఆర్టీసీ షేర్తో నడిచేది. దాన్ని తీసుకెళ్ళి నారాయణకి ఇవ్వాలన్న స్థలాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళని మొత్తం తీసుకొచ్చి రేపు నారాయణ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఆర్టీసీ డిపో కూడా ఆర్ట్ కేక్ నడుస్తాం 8 ఎకరాలు కూడా. కానీ దీన్ని కూడా తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వబోతారు. రేపు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కావాల్సిన రేపు ఎవరికో మిట్టలకో ఇంకోటికో అమ్మాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగమే మన డిపోను కూడా లీజుని కొనసాగించడం. ఇంకొకటిగా మనం చూడాల్సిన లేదు. ఆ దృష్టితో కార్మిక సంఘాలు చూస్తే తప్ప ఓవరాల్ వ్యూ అర్థం కాదు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అర్థం కాదు. కానీ అందుకే మన డిపోను తరలించకుండా ఉండడానికి కోసం అక్కడుండే ప్రధానంగా ఈ 92,000 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరిలోకి మనం క్యాంపెయిన్ తీసుకెళ్ళాలి. దాంట్లో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మా పాత్ర గ్యారెంటీగా ఉంటుంది, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ కేంద్రమే ప్రైవేటు ఆపరేటర్స్కి అడ్డా కాబట్టి అటువంటి అసోసియేషన్లు ఎన్నట్లు పిలిచి వాళ్ళ సహకారం కూడా తీసుకొని మన యాక్టివిటీని కొనసాగించాలని, ఆ రకంగా ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రజలు భాగస్వామ్యం చేసి ఆ డిపోని రక్షించుకోవడం సాధ్యం అవుతుంది. కానీ ఈ విషయాలకి నాకు తెలిసే చాలా తక్కువ అంశాలు అవ్వచ్చు. మీరు ఆర్టీసీ నాయకులుగా ఉన్నారు కాబట్టి దాని లోతుపాట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అందుకు ఈ డిపో తరలించడం, లీజ్ కొనసాగించకపోవడం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బహుశా స్టీల్ నాయకులు మీరు మాట్లాడుంటారు. 44 భాగాలుగా చేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే స్కెల్టిన్ ఉంటుంది, డిపో స్టీల్ ప్లాంట్ మాత్రమే ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ కింద భాగాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. దీనికే నేషనల్ మోనటైజ్ పైప్ లైన్ అని చెప్పేసి ముందు తీసుకొచ్చారు స్కీమ్. అందులో భాగంగా ఇప్పుడు చేయబోతుంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మన డిపో లీజ్ కొనసాగింపు రెండు ముడిపడి ఉన్నాయి. ఆ రకంగా దీనికి మన ఎంప్లాయ్మెంట్కి సంబంధం ఉంది. యూత్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఈరోజు అక్కడ ఉండే 84 డిపోల్లో 50 డిపోలు ప్రభుత్వం, మిగతా 34 హైర్ బస్సులు స్టీల్. మరి ఆ రకంగా ఉండే బస్సుల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నిజంగా అవసరం. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇచ్చిన తర్వాత ఇంకా డబల్ అవ్వాలి, అవసరం కూడా ఉంది. అక్కడికి వెళ్ళడానికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంది. మీరు అందరూ మాట్లాడారు అదే అనుకోండి. మరి ఇటువంటి ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంది. మాట్లాడితే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్తాను. మంచి ప్రభుత్వం మరి ఏం ఆలోచించాలి? ఎంప్లాయ్
ఎంప్లాయ్మెంట్ పెంచుతామని చెప్పి ప్రభుత్వం ఏం ఆలోచించాలి. కాబట్టి అందుకనే ఈ అంశాలన్నిటితో ఎప్పటికైనా సరే సోషల్ మీడియా వేదిక చేసుకోవడం, పోస్టర్ వేయడం, కరపత్ర వేయడం, క్యాంపెయిన్ చేయడం, అటువంటి ఆలోచనలు ఈ రౌండ్ టేబుల్ చేయాలని చెప్పేసి దాంట్లో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ముందు భాగంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జీవనాడిలాంటి ఉద్యోగ యోజనలుగా రవాణా ప్రాధాన్యత అనేది అనేక రాష్ట్రాలు గుర్తించాయి. ఇప్పుడు ఫ్రీ ట్రావెల్ కూడా అందులో భాగం. ఉచిత ఉచిత ప్రయాణం ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 1న అమలు చేస్తారు, 7వ రాష్ట్రం. ఇక్కడ మొన్న ఆగస్టు 15న మన రాష్ట్రంలో అమలు చేశారు. అది విజయవంతంగా జరుగుతుందని ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ మేనేజ్మెంట్ మంత్రి గారు చెప్పారు. 2 మంచి విషయాలు కూడా చెప్పారు. డబ్బులు రీఎంబర్స్మెంట్ ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటివరకు అనుమానాలు ఉన్నాయి, ఇవ్వలేదు. ఇప్పటివరకు 25 కోట్లకి మేము బాధించాము. 25 కోట్లు ఫ్రీ ట్రావెల్ ఇచ్చాము, ఆ డబ్బులన్నీ ఇస్తాము. అలాగే కండక్టర్ల రిక్రూట్మెంట్ కూడా చేస్తాము. మరి డ్రైవర్స్ అంటే విద్యుత్ బస్సులు అనే స్కీమ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అది మేము అంచనా ఈ స్కీమ్ వస్తుంది, మంచిదే, ఉపయోగం, ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఆర్టీసీలు అన్ని చోట్ల లాభపడ్డాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల. మీకు తమిళనాడులో ఒక టికెట్ 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తర్వాత వారు ఎన్ని టికెట్ ఉందో తీసుకోవచ్చు. 0 టికెట్ 16 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్. ఇక్కడ మేము లెక్క వేస్తే 50 రూపాయలు, 52 రూపాయల వరకు వస్తుంది ఒక టికెట్కి ఒకరు ప్రయాణం చేస్తుంది. అందులో గవర్నమెంట్ 10 రూపాయల వరకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఏమైనా కానీ ఈ రీఎంబర్స్మెంట్ అది చేస్తే స్కీమ్ నడుస్తుంది. అలాగే కొత్త డిపోల అవసరం కూడా వస్తుంది. కొత్త డిపోలు ఏర్పాటు చేయాలి. మన వైజాగ్కే ఇక్కడ ఉన్న అవసరాలు తీర్చా కొత్త డిపోలు 4 కొత్త డిపోలు అవసరం. అది మేనేజ్మెంట్లోనూ రవాణా రంగ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ పెట్రోల్ వచ్చినా ఏమొచ్చినా కానీ ఇప్పుడున్న వైజాగ్ అవసరాలు తీర్చే కొత్త డిపోలు కావాలి. ఉన్న డిపోలే సబార్డినేట్ ఇంకా చివరికి వెళ్ళిపోతే ఉన్న డిపోలు తీసుకునే పరిస్థితి వస్తే అది ప్రమాదం. మరొకటి, ఇప్పుడు ఒక డిపో లీజ్ అది మేనేజ్మెంట్ పొరపాటు. ఆర్టీసీ మేనేజ్మెంట్ ముందుగా మేల్కోకపోవడం వల్ల జరిగిన తప్పు, అది పొరపాటు జరిగింది. కానీ దాని నుంచి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా ప్రైవేటీకరణ, ఈ అంశాలు ఇవన్నీ డ్యామేజ్ చేస్తారు. ఏమైనా ప్రజా రవాణా అది పబ్లిక్ సెక్టారు, ఇది పబ్లిక్ సెక్టారు. ఇది రూరల్ ఫ్లీట్ అంతా నడిపేది మన స్టీల్ సిటీ డిపోని గ్రామీణ ప్రాంతాలు. కేరళ, తమిళనాడులో ఎంత మనం సర్వీస్ ఇస్తాం, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు ఉంటాయి. అలాగే ఇక్కడ అర్బన్లో ఇక్కడ డిపో స్టీల్ సిటీని ఆధారం చేసుకుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ ఇచ్చిన స్థలంలో అప్పటి రేట్ ప్రకారం ఎక్కువే. అప్పుడు కూడా 2.5 కోట్లకి స్టీల్ ప్లాంట్ స్థలం ఇచ్చారు. అది ఒక్కొక్కరికి సహకారం, పరస్పర సహకారం ఉంటుంది. అవసరం కూడా రవాణా అవసరం. స్టీల్ ప్లాంట్ పెట్టాము, ఆ ఉద్యోగులు దూర ప్రాంతం, పరిసర ప్రాంతాల నుంచి రావాలి. అది మనం ఆర్టీసీ ఇచ్చిన మున్సిపల్ ద్వారా సహకారం జరగాలి. మున్సిపాలిటీ చేయాలి పని. కానీ ఆర్టీసీ సంస్థ డిపో పెట్టి నడిపారు. ఇప్పుడు ఆ డిపో తరలించడం అంటే బాధాకరం. అంటే అక్కడ ఉద్యోగులకి ఇబ్బంది వస్తుంది, అవన్నీ కాదు, మొత్తం ప్రజలకు ఇబ్బంది వస్తుంది. ఆ డిపోని అక్కడ కొనసాగించాలి. ఉన్న పరిస్థితుల్లో వేరే దూరంగా వెళ్ళిపోతే ఈ పోటీని కూడా ఆర్టీసీ పెట్టుకోలేదు. ఈ రీత్యా ఒక ఉన్నత మనసుతో ఆలోచించి లీజు ఎంత ఇప్పుడున్న మార్కెట్ రేట్లు ప్రకారం ఎంతోమంది ఇవ్వగలుగుతుంది ఆర్టీసీ. దాన్ని కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుంది. ఒక డిపోని తీసేయడం అనేది ఎన్నో ఒక మాట మినిస్టర్ గారు చెప్తే వాళ్ళు స్టీల్ యాజమాన్యం అది చర్చిస్తారు. అది మేము కూడా ప్రయత్నం చేస్తాం. కేంద్ర మంత్రి వారికి లెటర్ ఇవ్వడం అనేది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా జోక్యం చేసుకోవాలి. ఆర్టీసీ మేనేజ్మెంట్ తన వంతు తను బార్గెన్ చేస్తుంది. ఒక కమిటీ కూడా వేశారని తెలిసింది. 6 కమిటీ వేశారు. ఏమైనా ఇది డిపోని తరలించడం అనేది బాధాకరం. మరొకటి 2 డిపోలు ప్రమాదం కొంచెం ఉంది. మనం స్టీల్స్ మన పక్కనే ఉన్న రాజువాక, ఇంకోటి సింహాచలం, ఆ 2 డిపోలు కూడా ₹1 ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం అగ్రిమెంట్. మీరు ఆ కంపెనీలు అవన్నీ పేర్లు బయటకు వచ్చినాయి. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఏంటి, విద్యుత్ బస్సులని వాళ్ళందరితో చర్చలు జరుపుతున్నారు. అయితే
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది 29 అంటే రానున్న 4 ఏళ్లలో మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులుగా నడుపుతాం. అంటే మొత్తం డిపోలన్నీ ప్రైవేట్ మార్కెట్కి రూపాయికి ఒక్కో డిపో రూపాయి. అయితే ఇప్పుడు నిన్న మంత్రి గారు చెప్పిన దాంట్లో ఈ ఫ్రీ ట్రావెల్ విమెన్ ఈ స్కీమ్ వల్ల కొంత ఆలస్యం అవుతుందని మాకు అంచనా ఉంది. కానీ అదే మంత్రి గారి ప్రకారం కూడా 2500 బస్సులు అంటే డిపోకు 100 బస్సులు ఉన్నా 25 డిపోలు మొత్తం మూసేయడం జరిగింది. అంటే ప్రైవేటైజేషన్ కాదు, మొత్తం డిపోలే మూసివేస్తారు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసే పద్ధతి అనేది ఉచిత బస్సులతో అవుతుంది. ఇంకొక 750 బస్సులు ఉన్నాయి, అంటే ఒక 8 డిపోలు. అంటే ఇవన్నీ మొత్తం ఆర్టీసీ ఇచ్చిన లెక్క 31 డిపోలు ఉన్నాయి. 31 డిపోల్ని ప్రైవేట్ వాళ్ళకి మొదటి ప్లేస్లోనే ఇస్తాం. అంటే ఈ సంవత్సరాంతానికి అనేది 4 సంవత్సరాలకి ఈ పథకం వాయిదా పడింది. 4 సంవత్సరాల్లో అది అమలు జరుగుతుంది. అందుకే డ్రైవర్స్ రిక్రూట్మెంట్ చేయటం, డ్రైవర్స్ బయట వాళ్ళు వస్తారు కాబట్టి. ఇప్పుడు అద్దె బస్సు యూనియన్ నాయకులు కూడా వాళ్ళు వచ్చారు. మొన్న చర్చ జరిగింది కదా, ఆయన మేము 1200 కనీసం మినిమం చేసి 1200 పెట్టండి, 1500 1600 1200 మేనేజ్మెంట్ ఆలోచన పర్డేకి ఇవ్వడానికి. యజమానులు అభ్యర్థించాడు, మీరు పెంచేస్తే మేము కూడా పెంచుకోవాల్సి వస్తుంది. కానీ వీరికి జీతం పెంచుతున్నారనే కారణంతో ఎస్కలేషన్ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి వారికి బిల్లు ఎక్కువిస్తారు. మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంటే యజమానికి ఇస్తారు. కానీ వాళ్ళు మీరు పెంచితే మేము కూడా పెంచుకోవాల్సి వస్తుంది, మేము బస్సులు ఆపరేట్ చేయాలి అలాంటి చర్చలు. మమ్మల్ని కూడా పెంచారు మేనేజ్మెంట్. మరి ఇటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా మన వాళ్ళకి పెంచాలి, మన వర్కర్స్ పెంచాలి. అలాగే డబుల్ డ్యూటీ చేస్తున్నారు. అడ్వాన్స్గా ఇచ్చేది అది 1500 కనీసంగా అడ్వాన్స్గా ఇవ్వండి అని చెప్పాలి. ఏమైనా ఈ స్కీమ్లో వర్కర్స్ సమస్యలు ఇవన్నీ మేము టేకప్ చేస్తాను అని చెప్తాను. కానీ కండక్టర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, డ్రైవర్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీలో భాగంగా జరుగుతాయి. ఏమైనా ఈ ఇటువంటి స్థానికంగా మీ అందరికీ తెలుసు. నాకున్న విషయం ఏంటంటే, ఎవరైనా ఒకరి లీజ్ తీసుకున్నప్పుడు మనం ఒక పని నిర్వహిస్తున్నాం, లీజ్ అగ్రిమెంట్లో మేము వ్యాపారం చేయడానికి లీజ్ తీసుకోవాలి. టు ప్రొవైడ్ ఎఫిషియెంట్ ఎకనమిక్ వెల్ కోఆర్డినేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజలకు చౌకైన సమర్థవంతమైన సమన్వయంతో కూడిన రవాణాను అందిస్తాం అని సెంట్రల్ యాక్ట్ పెట్టుకున్నాం. అందులో దాన్ని అందించామా లేదా, దాన్ని ఫుల్ఫిల్ చేసామా, ఏదైతే మనం అన్నామో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా, నెరవేరుస్తాం. ఆర్టీసీ ఇప్పటికీ నెరవేరుస్తాం కూడా, భవిష్యత్తులో కూడా ఆ పని చేస్తాం. మనం బయట వ్యాపారాలు చేయాలి. ఇప్పుడు ఏలూరు ఉదాహరణ, ఒక షాపింగ్ మాల్ వాళ్ళు ఆర్టీసీ స్థలాన్ని రెంట్ తీసుకుంటారు. వేగాని ఇంకో షాపింగ్ మాల్కి అది సప్లైస్ ఇచ్చి మొత్తం స్థలం, అందులో ఒక పార్ట్ కాదు, బస్టాండ్ ఎదురుగానే, ఎందుకంటే పెద్ద స్థలం. ఆ స్థలం ఒకరు లీజుకి తీసుకున్నారు, వ్యాపారం కోసం మరొకరికి ఇచ్చారు. ఆర్టీసీ ఎటువంటి పని చేయాలి? ఆర్టీసీ స్టాఫ్ కూడా నడుపుతారు. రైతుగా ఆర్టీసీ సంస్థ కొన్ని రూల్స్ నిబంధనలు వాటి పట్టుబడి మనం ఏదైతే లక్ష్యం ఉంది, మన ప్రజలకే ట్రాన్స్పోర్ట్ అందిస్తాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు సరుకు రవాణా కూడా అందించే ఒక లక్ష్యం. ఇక్కడ ఒక పార్సల్ ఇస్తే వేరే ఊళ్ళో కూడా ఇచ్చే నిబంధనలన్నీ మార్చుతుంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టే కాకుండా గూడ్స్ ట్రాన్స్పోర్ట్, దానికి కూడా మనకి కొంత అవకాశం కల్పించాలి. మనం కూడా అవకాశం తీసుకునే లక్ష్యంతో అది పనిచేస్తాం. అలాగా డిపో అనేది ఒక కీలకమైన బస్సులు, అక్కడ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాలు ఏమీ చేసేది హైవేని ఆడుకుంటుంది. ఇది వీటన్నిటి రీత్యా ఈ డిపోని ఇక్కడ కొనసాగించాలనేది ఇక్కడ కార్మికులు, ప్రజల అభీష్టం. ఈ మేరకు వీళ్ళంతా కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా కూడా చర్య తీసుకోవాలని ఈ సదస్సు, ఇక్కడ ఉన్న సమావేశంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీటన్నింటినీ కూడా మనం ఒక తీర్మానం చేసి ఒక ప్రమాదం ఉంది, దాని మీద కూడా మీరు చర్చించాలి. అన్ని సంఘాలు మొత్తం అది ఎస్డబ్ల్యూ ఈ ఒక ప్రైవేటీకరణ ప్రాజెక్ట్ కాదు, మొత్తం మూసివేత ప్రాజెక్ట్. ఆర్టీసీలో మూసివేత ప్రాజెక్ట్ని అది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ సౌత్ ఇండియన్తో
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగానే 5 ఏళ్ళ నాడు చేసుకున్న అగ్రిమెంట్. అందులో భాగంగానే రవాణా రంగంలో సంస్థను అమలు చేయాలి. నీతి ఆయోగ్ అనే సంస్థ ప్రైవేటీకరణ ఎలా చేయాలనే దగ్గర పెత్తనం చేస్తారు. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చిన నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఆర్టీసీ హెడ్ ఆఫీస్కి వచ్చి ప్రశంసించేశారు. 3 రోజులు వాళ్ళు స్టడీ చేసి బాగానే ఇక్కడ ప్రైవేటీకరణ రిఫార్మ్స్ అన్నీ బాగా చక్కగా అమలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో అవన్నీ ఈ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విద్యుత్ బస్సుల పేరు మీద, ఇంకో పేరు మీద, అద్దె బస్సుల పేరు మీద ఏదైతే అమలు చేస్తున్నారు అని చెప్పి వెళ్ళడం జరిగింది. అంటే ఒక ప్లాన్ కూడా డ్రాఫ్ట్ ప్లాన్ అది జీవో రూపంగా కూడా ఇచ్చారు. 4 ఏళ్ళలో మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ డిపోలన్నీ మీకు కూడా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేలాగా ₹1 కూడా 99 పైసలు ఇవ్వాలి. రూపాయి అయితే బాగోదని అలా పెట్టారు. అది ఆ ఇంప్రూవ్మెంట్ డ్రాఫ్ట్ కూడా ఉంది. ఇవన్నీ అమలు జరగబోతున్నాయి. ఇది మొత్తం ప్రజల రవాణా హక్కుల మీద కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మనం దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ప్రయాణం చేసే హక్కు మన రాజ్యాంగం కనుక అది దానికి ఆర్టీసీ మన తోడ్పడుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి. దాని మీద పెద్ద దాడి జరుగుతుంది. దాన్ని అంతటినీ మొత్తం మూసివేసే ఒక పని జరుగుతుంది. మంచి విషయం ఏంటంటే, మొన్న 17వ తారీఖు హైదరాబాద్లో ఆర్టీసీలో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్స్ ఒక సమావేశం గతంలో అలాంటి ప్రయత్నం జరగదు. కానీ వాళ్ళందరూ ఆవేదన చెందారు. వాళ్ళు ఒక కార్యాచరణ కూడా, ఒక నేషనల్ కన్వెన్షన్ పెట్టాలని ఒక ఇతర కార్యాచరణ కూడా రేపు 12వ తారీఖు సేవ్ ఎస్టీయూస్ ఆర్టీసీని రక్షించుకోవాలి సెప్టెంబర్ 12 అని పిలిపించారు. అది కూడా అందరూ దాన్ని వారు మొత్తం పిలిపిస్తున్నారు. అన్ని సంఘాలకు కూడా దాన్ని అందరూ, అది ఎవరో పలానా సంఘం కార్యక్రమం కాదు, అందరూ దాన్ని టేకప్ చేయాలని కూడా దాన్ని కోరుతున్నారు. అప్పటికి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా పేరు పిఎన్లో కండక్టర్ పనిచేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాస్తవికు సెక్రటరీగా ఉన్నాను. వారి మెంబర్గా వచ్చాను. ఏదైతే ఈరోజు కష్టం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఆర్టీసీ సంఘ నాయకులకు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు, ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇటువంటి చక్కని కార్యక్రమం చేస్తున్నటువంటి ఏడీయూ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఏజెండా ఉందో నీ వేరే చోట తరలించాలనే ఉద్దేశ్యం విరమించుకొని అదే స్థానంలో కొనసాగించాలని వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శిగా నేను నా యొక్క మద్దతును చేయటీగా ప్రకటిస్తున్నాను. అలాగే మా సభ్యులతో కూడా మాట్లాడి దీనిపైన ఒక మెమోరాండం ఇచ్చే విధంగా ఎటువంటి ఇవ్వలేదు మా వాళ్ళని ఇచ్చే విధంగా కూడా నేను ప్రత్యేకం కూడా చెప్తున్నాను. మీకు ఏదైతే స్టేట్ సిటీ డిపో నిజంగా విశాఖపట్నానికే తలమానిక లాంటిది, ఉన్నికాయ లాంటిది. అటువంటి డిపోని వేరే చోటు తరలించినట్టయితే అక్కడ ఆర్టీసీ పరంగా ఎంతో నష్టం జరిగే విధంగా ఉంది. ప్రజలకి, ఆర్టీసీకి కాకుండా ప్రజలకు కూడా ఎంతో నష్టం జరుగుతుంది. ఎందుకంటే అది రోడ్ పాయింట్లో ఉండడం వల్ల, హైవే దగ్గర ఉండడం వల్ల వివిధ డిపోల నుండి వచ్చిన బస్సులు ఎక్కడైనా మరమ్మతుకు పోయినట్లయితే వెంటనే ఆ డిపోకి వెళ్ళి అక్కడ ఆ మరమ్మతు చేసుకొని వెంటనే ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరుతున్నాయి ఇంతవరకు. కానీ ఇప్పుడు ఎక్కడో ఖాళీ స్థలం ఉంది, కొండలో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు డిపో పెట్టుకోండి, అక్కడ మీరు చేసుకోండి అని చెప్పేసి ఈ రోజున తెలియజేయడం అనేది చాలా బాధాకరం. ఆర్టీసీ స్థలాలనే తక్కువ, దీంతో
లీజుకి ఇచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని ఈ విధంగా తయారు చేయడం అనేది నిజంగా ఈ ప్రభుత్వాలకి మరి ఏ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజలకి మంచి చేస్తాం అంటూ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇటువంటి విధానాలని ప్రజా సంఘాలు అందరూ ఐక్యవేదికగా ఏర్పడి ఒకే విధంగా కొత్త కంఠంతో ఒకే వేదికపై ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి సమావేశాలు అటు మన స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడమే కానీ మిగతా దాంట్లో కూడా అందరూ కృషి చేయాలి. మన భావి తరాలకు ఉపాధి కలగాలంటే గవర్నమెంట్ సెక్టార్ని కాపాడుకోవాలి. దానికోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి సిఐటి నాయకులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విశాఖపట్నంలో ఒక చిన్న గ్రామంగా ఉండేది. విశాఖపట్నం పోర్టు వచ్చిన తర్వాత అది అంచెలంచెలుగా కంపెనీలు ఏర్పడి పెద్ద సంస్థగా పెద్ద ప్రజాభిప్రాయం ఎక్కువగా రావడం జరిగింది. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కూడా గాజోక్ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవ్వడం వలన ప్రజానీకం గాజోక్ ఏరియాలో కూడా సంచలనం ఎక్కువ పెరిగింది, లక్షలాది మంది జరిగింది. అందులో భాగంగానే అంతవరకు కూడా గాజోక్ డిపో ఉండేది. హైవే కానుకొని ప్రజలు ఎక్కువగా ఉండడం వలన, అలాగే ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళడానికి కానీ పోర్టులకు రావాలన్నా, ఈ మధ్యలో ఉన్న కంపెనీలకు వెళ్ళాలన్నా, ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ సంఘ కంపెనీలు కానీ బిహెచ్పి కానీ అలా గవర్నమెంట్ కానీ రకరకాల కంపెనీలకు ప్రయాణం చేయాలన్నా సరే ఏపీఎస్ఆర్టీసీ బాగా ఉపయోగపడేది. అయితే ఆ విధంగానే స్టీల్ ప్లాంట్లో కూడా ఆర్టీసీ ఉండాలి అనేసి హైవే కానుకొని ఒక డిపోని ఇప్పుడు చెప్పారు 5 ఎకరాల అక్కడ డిపోని కోట్ల మీద ఖర్చు పెట్టారనేసి. ఆ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ కాదు, ల్యాండ్ అక్కడున్న నివాసులు ఇచ్చిన ల్యాండ్. ఆ ల్యాండ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కట్టడం జరిగింది. అందులోనే ఆర్టీసీ కూడా ఏర్పాటు చేశారు. ఇది అదే ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎలాగైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదనో కొంగం పడుతున్నారో అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీని కూడా అక్కడి నుంచి తరలించే ఆలోచనలో ఉన్నారు. దాని పుట్టంతా అక్కడ ఉన్న భూమి మీద పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలకి అందుబాటులో ఉన్న గురమనపాలెం డిపోని ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడే కొనసాగాలనేది మేము పోర్ట్ నుంచి కూడా మీకు ఏ విధమైన మద్దతు కావాలనేసి మేము సంపూర్ణంగా మీకు కలుగజేస్తాం. మీరు ఏ పిలిచినా సరే రావడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఇది ప్రజలను దృష్టిలో ఉంచుకొని గురమనపాలెం డిపోని అక్కడే కొనసాగాలి. అక్కడ ఉండే కార్యకలాపాలని డిపో బస్సులు కానీ ఏమైనా వెళ్ళేటట్టుగా చూడాలి. కానీ మరి ఇంకో దగ్గర తరలించడానికి మేమైతే మరి కోర్టు నుంచి మీకు అంత సపోర్ట్ చేస్తున్నాం. మీరు ప్రజల మీద అనేక రకాల భారాలు మోపుతుంది. అలాగే ప్రజలకి ఇచ్చే రాయితీలు కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ చూస్తే గవర్నమెంట్ ఆర్టీసీ డిపోని అక్కడికి తరలించాలని చెప్పి ప్రయత్నం చేయడంతో చాలా దుర్మార్గమైన విషయం అది. అందరూ చెప్పినట్టు విశాఖపట్నానికి ఎంట్రన్స్ కానీ విశాఖపట్నం వదిలిపోయి చూసేది ఆ గవర్నమెంట్ డిపోయే. ఇంకా దాటిన తర్వాత ఇంక మనకేం ఉండదంతా. చాలా కీలకమైన ప్రాంతం. సో అటువంటి డిపోని తరలించడం అంటే విశాఖ ప్రజలకు విధంగా అన్యాయం చేయడమే, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలకు అన్యాయం చేయడం. అలాగే మరి ఇటువంటి చర్యలతో భాగంగానే ఇందాక సుందరయ్య గారు చెప్తున్నారు సింహాచలం డిపో గాజువాక డిపోలో కూడా ప్రమాదాలు ఉందని చెప్పి 25 డిపోలు ప్రమాదాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఈవేళ ఈ డిపోని తరలించడం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇది మొత్తం ఆర్టీసీ ప్రైవేట్లో భాగంగా ఉంది కాబట్టి దీన్ని వార్వా నివాసంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏ పిలిపించినా సరే మా సంఘం నుంచి పూర్తి మద్దతును తెలియజేస్తూ నాకు ఆర్టీసీలో వివిధ సంఘాలు అలానే ప్రజా సంఘాలు ఇతర సంఘాల వాళ్ళ నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ అభివృద్ధి గురించి పాటుపడిన డిపో ఒక విధంగా ఏంటంటే అది స్టేట్ సిటీ డిపో. అక్కడ హైవే పక్కన పెట్టడం వల్ల అలానే అక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గురించి లేదా చుట్టుపక్కల గ్రామాల గురించి విద్య వైద్య వ్యాపారం
అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలిగింది. ఆ రోజున జాతీయం చేయడానికి కారణం అదే. విద్య, వైద్య, వ్యాపారం డెవలప్ అవ్వాలని తెస్తూ ప్రభుత్వం జాతీయం చేస్తుంది. సరే, ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు అది బాధ్యత తరలించకుండా అక్కడ ఉంచాల్సిన బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బాధ్యత ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇది స్టీల్ ఫ్యాక్టరీ అనకాపల్లి జిల్లాలో, దానికి మైన్స్ ఇవ్వమని చెప్పేసి ఈ ఎవరైతే మన మంత్రులు వాళ్ళు ఉన్నారో ఎంపీలు వీళ్ళు రిప్రజెంట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది 32 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ డిపో. దాన్ని కాపాడుతున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మాట్లాడితే ఢిల్లీకి వెళ్తున్నారు, మాట్లాడితే ఇంకా దేని గురించి, వాళ్ళ స్వప్రయోజనాల గురించి. మరి ఇది ప్రజా ప్రయోజనాలు దీనికి పట్టించుకోవాలి ఇక్కడున్న ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. సరే, ఆర్టీసీ స్థలం ఏదైతే గవర్నర్పేటలో ఉందో ₹1 కేటాయించారు. ఎవరికి? లోలా. మరి బయట ప్రైవేట్ వాడికి ₹1 కేటాయించారు. మరి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థకి ఎందుకు అంత ఇది చేస్తారు? మరి ఎందుకు డిమాండ్ చేస్తుంది ప్రజాప్రతినిధులు? అంటే ఓట్లు వేయించుకోవడం వరకే వీళ్ళ బాధ్యత, ప్రజా సమస్యలు తీర్చాల్సిన బాధ్యత లేదా? ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత. కాకపోతే మనం కూడా ఏంటంటే ఆర్టీసీలు ఉన్న సంఘాలు అన్నీ కలిపి జాయింట్గా రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు తెలియదు ఏంటంటే ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ హైర్ పోస్ట్ అయినా ఇంచుమించు పనిచేస్తున్న వాళ్ళు 20,000 మంది ఉన్నారు. వాళ్ళకి అంటే సందర్భం కాదు చెప్పడం, వాళ్ళకి కనీసం మినిమం వేజెస్ అనేది ఇవ్వట్లేదు. అది అమలు చేసే బాధ్యత ప్రభుత్వం, అలానే మన అధికారులు అది పట్టించుకోవట్లేదు. దయచేసి ఏంటంటే ఇది డిమాండ్ అయింది. స్టీల్ సిటీ డిపోలో అక్కడ ఉంచాల్సిన, ఖచ్చితంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మంది కాదు. ప్రభుత్వం మీద తీసుకోవాల్సిన బాధ్యత మనందరినీ. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. స్టీల్ యాజమాన్యం సెంట్రల్ గవర్నమెంట్, ఏపీఎస్ఆర్టీసీ డిపో ఆర్టీసీ మన స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ నా ఉద్దేశంలో డబ్బుల సమస్య కాదు, డిపోలు లేపేయాలనే సమస్య అనుకుంది. డబ్బుల సమస్య అసలు కాదు. 133 కోట్లు డిమాండ్ చేస్తుంది. వీళ్ళు సుమారు 33 కోట్ల వరకు ఇస్తానన్నారట. అంటే ఈ రకంగా డబ్బులు ఇచ్చాము కాబట్టి మేము మరి బస్సులు కొనలేమని ఆలోచనకి ఆర్టీసీ యాజమాన్యం బస్సులు పొందదు. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుకూలు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇట్లాంటి డిపోలు మూసివేద్దని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు అక్కడ డిపోని క్లోజ్ చేసి ఎక్కడో దూరంగా ఇస్తారని చెప్పేసి మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారండి. అక్కడ 8 ఎకరాల స్థలంలో డిపో ఉంది, బస్ స్టేషన్ ఉంది, ప్రజలకు ఉపయోగకరమైంది. ఎక్కడో డిపో కడితే కొన్ని జనాలు అయితే వెళ్ళిపోతారు. మరి ప్రజలు ఎక్కడికి వెళ్తారు? బస్ స్టేషన్కి క్లోజ్ చేస్తారు కదా. అంటే ప్రజలకి సేవలు అందించడానికి కోసం సంస్థ, గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఆ సేవలు దూరం చేయడం అనేది చాలా మనం వ్యతిరేకించవలసిన దారుణమైన అంశం. కాబట్టి మనం ఆ రకంగా అర్థం చేసుకొని స్టీల్ సిటీ డిపోని అక్కడే ఉంచాలని చెప్పేసి, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లు ఎక్కడో ఇస్తారని కాదు, కానీ మొత్తం డిపోని కానీ క్లోజ్ చేస్తే ఆ డిపోలో ఉన్న బస్సులు కూడా అనకాపల్లి కానీ గాజు ఇంకా సింహాతం మూసేస్తారు. అది విజయనగరం ఇంకా వేరే చోట్లకి ఆ బస్సులు ట్రాన్స్ఫర్ చేస్తే కార్మికులు పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు చదివే అవుతుంది. చాలా ప్రమాదకరమైనది ఈ కార్మిక దృష్టిలో చూసుకుంటే. అలాగే అక్కడ ప్రజలకి ఇందాక అప్పటిగారు చెప్పినట్లు అది అక్కడ పక్కన దువ్వాడ స్టేషన్ ఉంది. స్టేషన్ నుండి వచ్చిపోయే వరకు మొత్తం ఆ ప్రాంతం మొత్తం సర్వీసులు అక్కడ అందిస్తుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఎక్కడైనా సరే పరిశ్రమ ఉంటే వాళ్ళకి కంపల్సరీ కావాల్సింది ట్రాన్స్పోర్ట్ కావాలి. ఆ పరిశ్రమ డెవలప్మెంట్ అవ్వాలంటే మరి డిపోని మూసేసి నువ్వు ఎక్కడికో పెట్టుకుంటే అంటే కార్మికులు మరి ట్రాన్స్పోర్ట్ మీరు ఇవ్వక్కర్లేదు కదా. ఇప్పుడే అగ్రిమెంట్ ఉంది. ఆ
స్టీల్ ప్లాంట్ స్పెషల్ బస్సులు మనం నడుపుతున్నాం ఆర్టీసీ యాజమాన్యంగా. ఎందుకు? ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి మనం నడుపుతున్నాం, లోపల జనాలు నడుపుతున్నాం, సేవలు అందిస్తున్నాం. అట్లాంటి కోఆపరేషన్ ఉండవలసిన దీంట్ని మీరేమో లీజు పెంచాలి అని చెప్పి ఉద్దేశం మీద ఆ డిపోని ఖాళీ చేయడం అనేది చాలా శోచనీయమైనది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. ఆ డిపోని అక్కడే కొనసాగే విధంగా మనం ఏదైతే ముందు ఫస్ట్ ఒక స్టెప్ తీసుకున్నాం, ఈరోజు రౌండ్ టేబుల్ అందరూ కూడా దానికి అంగీకారం తెలిసి మన తాలూకా సిఐటిగా డిపోని తొలగించడం అనేది చాలా బాధాకరమైనది. చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా పడేది. కాబట్టి అది డిపోని తొలగించడం అనేది చాలా బాధాకరమైనది. కాబట్టి అది తొలగించకుండా ఉండడానికి ఆర్టీసీ నాయకులు ఏదైతే పోరాటానికి ఏ పోరాటమైనా చేసినా సరే ఆశా వర్కర్లు అందరం కూడా 920 మంది కూడా మీ పోరాటంలో మేమందరం కూడా పాల్గొని మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అలా జరుగుతుందని చెప్పేసి దానికి మద్దతుగా మా హైవేస్ నుంచి అవుట్స్కట్స్ కూడా మద్దతు తెలుపుతున్నాం. అక్కడి నుంచి తరలించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే చీచిటి అక్కడ ఉన్న సెంటర్ పాయింట్ అందులో ఉన్న దూరం చేస్తే దగ్గర డ్రైవర్లు ఇబ్బంది పడతారు, కండక్టర్లు ఇబ్బంది పడతారు, స్టాఫ్ అందరూ కూడా ఎటు నుంచి అంటే స్థిరత్వంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అందులోని మేము డ్యూటీలు తిరిగినప్పుడు కూడా ఎప్పుడైనా సరే సెంటర్ పాయింట్లో ఏ ఆయిల్ కొట్టించుకోవాలన్నా ఏదైనా మెకానికల్ వర్క్ ఏదైనా అవసరమైనప్పుడల్లా కూడా ఆ పాయింట్కి వెళ్ళి సీసీసీకి వెళ్ళి మేము రన్నింగ్ చేసుకున్నాము. అంటే ఎమర్జెన్సీగా అక్కడికి వెళ్ళడానికి బాగుంది. ఆ విధంగా సీసీటీ ఉపయోగపడి ఆ డిపో అక్కడ అది ఆ సీసీటీ ఆ డిపో అక్కడ తరలించకుండా అక్కడే ఉంచాలని చెప్పేసి మా ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ తరఫున మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.